నాన్న పొద్దు నుంచి పొలం పక్కే రాలేదు, కొత్త కోళ్ళకి వంట చేయడం నేర్పుతున్నాడా? అవును పాపం, ఈ కొత్త పెళ్లి కొడుక్కి ఇష్టమైన వంటలు నా చేత కావని. అయితే నాకు ఇష్టమైన తెచ్చావన్నమాట. ఏమిటిది? ఇప్పుడే చెప్పమంటావా? చెప్పండి. ఇక్కడే చెప్పమంటావా? తినండి. ఆహా, అమృతం అమృతంలా ఉన్నాయి. ఏమిటి, మంచినీళ్ళ? అయితే నా చేతి వంట కంటే నేను తెచ్చిన మంచినీళ్ళే బాగున్నాయన్నమాట. చెప్పానుగా, నీళ్లు పడని చోట మంచినీళ్లే మహాప్రసాదం. అవును, మన పొలంలో బావెందుకు తవ్వకూడదండి? సర్లే బావే, ఇక్కడ నీళ్లు పడితే నేను బంగారం పండించను. అందుకే ప్రయత్నం చేద్దాం. ఇదిగో, బొగ్గులోంచి అయినా వజ్రం వస్తుందేమో, కానీ ఈ నేలలోంచి గవముక్కు కూడా రాదు. అది కాదండి, తవ్వి చూస్తే. అబ్బబ్బబ్బా, పడవని తెలిసిన తర్వాత ఏమని తోమంటావు, ఎక్కడ తోమంటావు? అక్కడ. ఏమండి, ఇక్కడ ఈ నీళ్లు పడిన చోట. ఏమిటి లక్ష్మి నీ పిచ్చి? పిచ్చి కాదండి, నా నమ్మకం. మన మహాలక్ష్మి మనకు అన్యాయం చేయదు. నీ మహాలక్ష్మి న్యాయం చేసినా గంగన్ నెత్తి మీద పెట్టుకున్న ఆ శ్రీశైలం మల్లన్న ఉన్నాడు చూడు, అలాగే కళ్ళు అప్పగించి తల వంచకుండా చూస్తూ కూర్చున్నాడు. ఇంకా నీళ్ళు ఎలా పడతాయి? కాదండి, నా పిలుపు విని ఆ మల్లన్న అలా శిరసు ఉంచుతాడు, అంతే. గంగమ్మ ఈ చేనంతా తడిపేస్తుంది. సర్లే, అప్పుడే తవ్వినట్టు నీళ్లు పడ్డట్టు పంటలు పండినట్టు కళ్ళకంటున్నావే. కల కాదండి, నిజం. మన పొలం పచ్చగా సింగారించుకుని కలకల్లాడపోతే అప్పుడు చూడండి. ఏమండి, నా మాట వినండి, బావి తవ్వుదామండి. సరే, అయితే మంచి రోజు చూడు, నీది కలో నాది కలో అది తేలిపోతుంది. మీరెంత మంచివారండి. చూడన్నాడు, వీడు ముక్కయటానికి అంచపు చేస్తున్నాడా? నీది కదా నాన్న, ఆ ముక్క నాది. అన్నయ్య. ఏదో తమ్ముడు? ఏం లేదన్నయ్య, మన పొలంలో బావి తవ్వాలనుకుంటున్నాను. నువ్వు మంచిదే, కానీ నీళ్లు లేని బావి ఏం చేసుకుంటావురా? లేదన్నయ్య, మనం అంతా కలిసి ప్రయత్నం చేస్తే నీళ్లు తప్పకుండా పడతాయి. లక్ష్మి కూడా ఎంతో నమ్మకంగా చెబుతోంది. అప్పుడు ఈ వర్షం మీద ఆధారపడకుండా మన పొలంలో బంగారం పండించుకోవచ్చు అన్నయ్య. నిజమే, నీళ్లు పడితే సాగు చేస్తే ధనరాశులు పంచుకోవచ్చు. కానీ ఒంటికి ఎంత శ్రమో ఆలోచించు తమ్ముడు. సంవత్సరం అంతా కష్టపడాలి, రెక్కలు ముక్కలు చేసుకోవాలి. చూడు, పెళ్ళాం మాటలేనిటువంటి పాడు పనులు చేయకున్నాయన. ఏం లేదురా, వీడు మన పొలంలో నీళ్లు పుట్టిస్తాడట, మనమంతా సాయం చేయాలట. రైట్ రా, జోకర్లు దొరికేటుంటే నేను రెడీ అరా. ఎందుకు బాబు ఈ శ్రమ? ఎంతతోనే నీళ్లు పడవు, డబ్బు దండగా. పదండి పండి. గురునాథం 30 రూపాయలు. ఏరా తమ్ముడు, బావి మీద ఆశ వదిలేసుకొని ఇప్పుడు గన్ను తవ్వుతున్నావటగా? పోనీలే, నీళ్లు పడకపోయినా నిధులు నిక్షేపాలు దొరకొచ్చు. ఏం తవ్వుకుని ఏం బాగుంటే నీకెందుకు? నీ డబ్బే తగలబెట్టం లేదుగా. నా డబ్బు కాదు, నీ డబ్బే అనుకో. అయినా ఉన్నదంతా ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత వచ్చి అన్నయ్య అంతా అయిపోయింది అంటే అయిన వాళ్ళం మాకు తప్పుతుందే మరి. అందుకు అంత అవసరం వచ్చినా నీ దగ్గరకు వచ్చేవి చేయదాసండి. ఎందుకయ్యా పెద్దవాడిని అలాగంటావు? అంతా నీ బాగు గురించే. పెద్దవాడని వెళ్ళి అక్కడ నీళ్లు పడతాయా పడవో? అసలు ఆయన మాట దొరికి అయిన ఉంటే అవసరం పడేవాడా, ఈ తప్పులు పాలు అయ్యేవాడా? ఏదో పాపం
పెళ్ళాం మాట కాదని లేక అయినా మగవాళ్ళ వ్యవహారాల్లో ఆడవాళ్ళ సలహాలు ఏంటండి? అంతగా పెళ్ళాన్ని సుఖపెట్టాలంటే 20 రూపాయలు పెట్టి చీర కొనమనండి, పావులు పెట్టి మల్లెపూలు కొనమనండి. ఉన్నదంతా తీసుకెళ్లి మట్టిలో తగిలేస్తారటండి. వాడు పోయటం సరే, నాది పోయమన్నాడు. నూతులు గోతులు మనకెందుకు, అక్కడ నీళ్లు పడేనా చచ్చేనా వద్దన్నా పెళ్ళాం అన్నది కనుక సరిపోయింది, కానీ లేకపోతే నాకు పాతికో పరకో వదిలేవి. తులసమ్మ గారి సంగతి వేరు. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ ఆమె నోట్లో నుంచి పలుకుతాడు. ఏదో ఆడుంది కాబట్టి ఇల్లు ఈ మాత్రంగానే ఉంది. చూస్తున్నారా, మా వాడికి కుర్రతనం తెలియదు, మా మరదలకి చిన్నతనం అర్థం కాదు. సరే, మా నాన్నకు పెద్దతనం బుద్ధి లేదు అంతే. అన్నయ్య, అప్రయోజకుడికి ఆగ్రహం ఎక్కువట. వెళ్ళిరా తమ్ముడు, మళ్ళా పెళ్ళేమంటుంది. గురునాథం, మీరు కూడా వెళ్ళిరండి. రండి. నీళ్లు పడవు పడవు అని నెత్తి నరు కొట్టుకున్నాను. నా లక్ష్మి చెప్పింది, నా మాట వినండి అని ప్రాణం తీశాను. ఏది నీ లక్ష్మి? ఎక్కడుంది నీ లక్ష్మి? ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? అలా బయటికి వెళ్ళి విను. వెళ్ళా మాట విని. కాని పని ఏం చేయలేదు. కాని పని కాదు ఇది. దాచుకున్నదంతా తీసుకెళ్లి ఆ గోతులో పోశాను. అందినంత వరకు అప్పులు చేశాను. నన్ను తాకట్టు పెట్టుకున్నాను, నాన్న తాకట్టు పెట్టాను. నేనొక్కతిని మిగిలిందానన్నా మీ బాధ. లక్ష్మి, మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నా మాట విని మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలుసు. నా మీద అంత ప్రేమ నమ్మకం కూడా ఉందని నాకు తెలుసు. ఉంది కదా, ఆ నమ్మకంతో మరొక్క వరం ఇవ్వండి. ఏంటిది? రేపే ఆఖరి రోజు. రేపు ఒక్కరోజు నా కోసం కష్టపడండి. నీళ్లు పడిందా సరే సరే, లేకపోతే దాన్ని మీ లక్ష్మి సమాధిగా మార్చే. చెప్పండి, చేస్తారు కదా? వద్దు లక్ష్మి, అంత మాట అనకు. నీ భక్తి మీద నీకు నమ్మకం ఉంది, కానీ ఈనాడు నీ నమ్మకం మీద నాకు భక్తి కుదిరింది లక్ష్మి.